పోల్ పెడితే మేము పోల్ పెట్టాము మీదే లైవ్ లో పోల్ పెడితే 95% వాయిదా వేయమని వస్తే జస్ట్ 5% వాయిదా వేయొద్దు. వాళ్ళు బయటికి రారు, వాళ్ళు బయటికి రారు. ఆ 11,000 మందే ఉంటారు. 2.5-3 లక్షల మందిలో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది దీర్ఘకాలికంగా చదివేవాళ్ళు ఉంటారు ఇందులో. మెగా డిఎస్సీ అని మీరే చెప్పారు. అవును, 5,000 వాళ్ళు రిలీజ్ చేసి మీరు 6,000 మీరు రిలీజ్ చేశారు. 11,000 చేసారు. మెగా డిఎస్సీ కూడా పూర్తి చేయాలనే కదా. ఎప్పుడు అది మాకు కూడా అవకాశం వేయాలి. ప్రతిపక్షాల నోట్లకు తాళం వేయాలంటే, ఎవరైతే కృత్రిమ ఉద్యమకారున్నారో వాళ్ళకి నోట్లకు తాళం వేయాలంటే ఉద్యోగాల క్యాలెండర్లో ఈ బదిలీల ప్రక్రియ ద్వారా, పదోన్నత ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ నియామకాల్లో ఖాళీలు ఏకోపాధ్యాయ పాఠశాల లెక్క పెడితే మెగా డిఎస్సీ దాని అమ్మ బాపు కూడా ఉద్యోగాలు వేయచ్చు. అంత ఎక్కువ వస్తాయి ఉద్యోగాలు. ఆ లక్ష్యంతో మేము పోతున్నాం. అయితే ఆ లక్ష్యాన్ని అడ్డుకోవాలని కొంతమంది కోచింగ్ సెంటర్లు వాళ్ళు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ ఈ ఉద్యమంలో జొరబడి నిరుద్యోగుల సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఇంకోటి, ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎట్లా తయారు చేయాలి? ఇది కూడా మొత్తం ఇందాక చెప్పినట్టు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు ఎప్పుడున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ 2 పరీక్షలు ఒకే రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందే క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఒక్కసారి వేస్తే క్యాలెండర్ వేస్తే సులభంగా, వేగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు, పరీక్షలు పెట్టవచ్చు అనేది మా లక్ష్యం. ఎందుకంటే మేము గత ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఇదే డిమాండ్ చేశారు, మేనిఫెస్టోలో ఉంది. అంటే ఈ లక్ష్యాన్ని దెబ్బకొట్టాలని కొంతమంది రాజకీయ నాయకులు, ఇందులో రాజకీయంగా ఎమ్మెల్సీలు కావాలని కలగనేవాళ్ళు, ఖమ్మం ఎమ్మెల్సీలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ రేపు కరీంనగర్ జీవన్ రెడ్డి గారు కాలం అయిపోతే, ఆయన పదవి అయిపోతే మళ్ళీ అందులో పోటీ చేయాల్సిన కొంతమంది ఆమరణ దీక్షలు చేయటం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం, ఈ విధంగా ప్రయత్నం చేశారు. ఢిల్లీ అంటాం అంటే విద్యార్థులు స్వచ్ఛందంగా చేయట్లేదు, విద్యార్థుల పోరాటంలో వీళ్ళు జొరబడి మరింత సంక్లిష్టం చేశారంటాను నేను. వీళ్ళు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. ఎవడు రాజకీయ అడగట్లే. వాళ్ళు ఏం కోరారు? డిఎస్సి వాయిదా వేయండి, నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయండి, పోస్టులు పెంచండి, తర్వాత గ్రూప్ 2 వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అనే డిమాండ్. ఈ 2 డిమాండ్లే ఉన్నాయి. తర్వాత 1:100 ఒకటి ఉంది. అది శాస్త్రీయబద్ధం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఏదో కానీ ఈ శాస్త్రీయబద్ధం కానప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? నేను చెప్తాను, అది కూడా మాట్లాడదాం. 1:100 కూడా మాట్లాడదాం, అంత క్లారిటీ రావాలి. ఇప్పుడు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లు పక్కకు పోయినాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు చెప్తాడు. అశోక్ ఏం మాట్లాడితే ఆయనకు అర్థం కావట్లేదు, మతి భ్రమించింది. ఆయన ఎవడు పట్టించుకోకపోతే దీక్ష భ్రమించిండు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తావు? 1:100 అంటే అది తెలుసు. అవును, వేస్తాం, మేము వేస్తాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం 10 ఏళ్లలో 3 నెలలు అన్నారు మానవతరాయ్ గారు, 8 నెలలు ఎలక్షన్, 2 నెలలు ఎలక్షన్కే పోయింది. ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేస్తేనే నేను చెప్పినగా సర్వరోగ నివారణ అని ఉద్యోగాల క్యాలెండర్ అని. ఆ ఉద్యోగాల క్యాలెండర్ చేయటం చాలా జటిలంతో కూడుకుంది, సంక్లిష్టంతో కూడుకుంది, చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది. క్యాలెండర్ వేసిన తర్వాత చాలా సులభంగా ఉంటుంది. అది తయారు చేస్తాను, ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాలు పెట్టి. రాజకీయ ప్రయోజనాలు చెప్తారు. రాజకీయాలు రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టాలా? రాజకీయంగా ఎందుకు తిట్టాలా? వాణి చేర్చుకోండి. నిరుద్యోగ గురించి మాట్లాడకుండా ఈ 2 అంశాలు మాట్లాడకుండా వేరే అంశాల జోలికి ఎందుకు పోతున్నారు వీళ్ళు?